మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధి హైటెక్ సిటీలోని 227వ బూత్లో ఓటు వేశారు మంత్రి వివేక్. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు ముమ్మాటికి కాంగ్రెస్కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని, ప్రజలు ప్రజా ప్రభుత్వం వైపే ఉన్నారని స్పష్టం చేశారు మంత్రి. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ చూసి కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. అప్పుల రాష్ట్రం చేసిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలన్నీ కూడా సరిదిద్దుకొని ఈ రాష్ట్రానికి ముందు అడుగుల్లో తీసుకెళ్తుంది.